So, hi to everyone. Hi. Sir, hi sir. హాయ్. సో థ్యాంక్ యూ ఫర్ మీరు పర్మిషన్ ఇచ్చినందుకు. లాస్ట్ వీక్ సార్ ఇచ్చిన మాట మీద ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈరోజు మన ప్రాసెస్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట. సార్ వెపన్స్ గురించి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, క్లాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఏది ఎంత దూరం వెళ్తుంది, ఏది ఎంత దగ్గరకు వస్తుంది అన్న ఎక్స్ప్లెనేషన్ సార్ అయిపోతున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో మీరు కొంచెం మీ గ్రూప్తో ఇంట్రడక్షన్ ఇవ్వరా? మాది బేసికల్గా ఏంటంటే రైఫిల్ షూటింగ్. ఇది బేసిక్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ అండ్ పిస్టల్ కూడా. దీంట్లో మనకి మన తెలంగాణ ఎయిర్ రైఫిల్ అసోసియేషన్లో మనది రిజిస్టర్ అయి ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్లో, అండ్ సికింద్రాబాద్ జోన్ మనకి వస్తుంది. సో బేసిక్గా మనకి ఏంటంటే ఎయిర్ రైఫిల్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఇదేమో రైఫిల్ వచ్చేసి దీని రైఫిల్ అంటారు, అండ్ పిస్టల్ వచ్చేసి సార్ ఇప్పుడు మనం పట్టుకున్నారు కదా దీని పిస్టల్. సో దీనిలో టార్గెట్స్ మనకి ఏముంటుందంటే 10 మీటర్స్ అండ్ 15 మీటర్స్ నుంచి రేంజ్ ఉంటుంది దీన్ని. అండ్ దీంట్లో కాంపిటీషన్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు క్వాలిఫై అయిన తర్వాత స్టేట్ లెవెల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. దీంట్లో ఏంటంటే దీనికి సేమ్ మనకు స్పోర్ట్స్ కోటా కింద ఎలా ఉంటుందో ఒలింపిక్స్లో కూడా మనకి రైఫిల్ షూట్ ఎంత ఉందో దీనికి అంత క్రేజ్ ఉందన్నమాట. బేసిక్ చాలా మందికి తెలియదు, ఇది నేర్చుకోవడం చాలా కాస్ట్ అనుకుంటారు, ఎఫోర్డబుల్ చేయలేము అనుకుంటారు. కానీ అది కాదు అని చెప్పడానికే మేము చాలా తక్కువలో ఈ స్టార్ట్ చేసాము దీన్ని. బేసిక్ ఎయిర్ రైఫిల్ మన ఇక్కడ ఈ సికింద్రాబాద్ జోన్లో, అండ్ మనకి డిస్ట్రిక్ట్ అఫిలియేషన్ కూడా ఉంది. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగొచ్చా? అంటే వీటి వల్ల ఇప్పుడున్న యూత్ కానీ గర్ల్స్ కానీ యూజ్ ఏంటి? అంటే ఇది కంపల్సరీ నేర్చుకోవాలా? నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా, ఐ వాజ్ సర్ప్రైజ్. అంటే ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి? నాకు మెయిన్ థాట్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ అంతా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఫోన్ గేమ్స్, ఫ్రీ ఫైర్ అని చెప్పి, పబ్జీ గేమ్ అని చెప్పి ఆన్లైన్ గేమ్స్లో వెళ్ళిపోయారు. సో దాని నుంచి బయటకు డైవర్ట్ అవ్వడానికి ఇట్ ఈస్ ఏ క్రేజీ గేమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది యూనిక్ గేమ్, నో వన్ విల్ టీచ్. ఎక్కడ పడితే అక్కడ మనం నేర్చుకోవడానికి ఉండదు ఇది. ఓకే, ప్రొఫెషనల్ ఇది. సో దీంట్లో ప్రొఫెషనల్ వెళ్ళాలి అనుకుంటే మనం ఏంది అవుట్ ఆఫ్ ది మొబైల్ నుంచి అడిక్షన్ నుంచి బయటకు వచ్చి ఇది నేర్చుకుంటే ఏంటంటే స్పోర్ట్స్ కోటా ఉంటుంది. దీంతోపాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే స్టడీస్లో యూజ్ అవుతుంది, వాళ్ళకి కౌన్సిలింగ్స్కి వెళ్ళినా కానీ స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి యాడ్ ఆన్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా స్కిల్ ఇది. మీరు చూసుంటారు రైఫిల్ ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవడానికి ఉండదు. సో బేసిక్ రైఫిల్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. దీని వల్ల వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ అవుతారు. బయట కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు దే విల్ డెవలప్ ద స్కిల్స్. సో మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడున్న జనరేషన్ సార్ అన్నట్టు పబ్జీ గేమ్ కానీ ఫోన్స్లో ఎక్కువ అడిక్ట్ అవ్వడం కానీ వాటికి సార్ ఎలా సొల్యూషన్ ఇస్తాడు? అంటే ఎట్లా ఒకవేళ పేరెంట్స్ కూడా అవును మా పిల్లలు ఇది పట్టుకుంటే ఇది ఈ కోర్స్కి వెళ్ళినా దీన్ని యూజ్ చేసినా కానీ దే కెన్ హ్యాండిల్, జాగ్రత్త చూసుకోగలుగుతారు అన్నదానికి మీరు ఎక్స్ప్లెనేషన్ కొంచెం పబ్లిక్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినా కానీ యూస్ఫుల్ ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, దీంట్లో ఏంటంటే బేసిక్గా ఇది హార్మ్ఫుల్, అంత 100% హార్మ్ఫుల్ వెపన్ అయితే కాదు. సో ఇది ఎయిర్ గన్ కాబట్టి దీంట్లో సమ్వాట్ డిస్టెన్స్లో అంటే 10 మీటర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే ఇంజురీస్ అవుతుంది. కానీ దీంట్లో ఏంటంటే సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మన పిల్లలకి ఏ ఇచ్చినా కూడా మేము ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. మనం ఓన్లీ ఫస్ట్ రైఫిల్ రాగానే చేతికిచ్చేసి ఫైర్ చేయించాము. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉంటేనే దే కెన్ హ్యాండిల్ ద వెపన్. లేదంటే వాళ్ళు బాడీ ఫిట్నెస్ లేకుండా, మైండ్ స్టేబుల్గా లేకుండా దే కెనాట్ హ్యాండిల్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ మెయిన్గా మేము చూసుకున్న తర్వాత వాళ్ళకి వెపన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫైరింగ్ చేయాలి, ఏంటంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ చిన్న కేజీ సెక్షన్ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు మన వెపన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇదేంటంటే 8 ఇయర్స్ ఈ వెపన్స్ వచ్చేసి కింద మనకి బేసిక్ ఏంటంటే మినిమం 8 ఇయర్స్ ఏజ్ నుంచి ఎబో 8 ఇయర్స్ 80 వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్నపిల్ల కిడ్స్ లైక్ వెన్ దే ఆర్ కిడ్ పంచి నేర్చుకోవచ్చు. మినిమం బేసిక్ ఏంటంటే మన రూల్ ప్రకారం 8 ఇయర్స్ ఇస్ మినిమం ఏజ్. ఓకే, అండ్ ఏబో ఎక్కడ వరకు నేర్చుకోవచ్చు. అండ్ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు. ఓల్డ్ ఏజ్ ఇంతే ఉండాలి, ఏజ్ అంత ఉండాలని ఏం రూల్స్ దీంట్లో లేదు. ఓకే, ఓపెన్ కేటగిరీలో కూడా గేమ్ ఆడొచ్చు. అండ్ కిడ్స్ వచ్చేసి వాళ్ళకి ఈజీ ఉండడానికి హ్యాండిల్ వాళ్ళకి ఉన్న వెపన్ ఇది. సో తర్వాత నెక్స్ట్ లెవెల్ స్కూల్స్ లెవెల్ అండ్ కాలేజ్ లెవెల్స్లో వాళ్ళకి వచ్చేసి ఈ వెపన్స్ బేసిక్ నేర్పిస్తాము. ఇదేంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. మనకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళేదానికంటే ఇది లైట్ వెయిట్. ఓకే, సో దీన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఏంటంటే మన కాంపిటీషన్స్కి మన ఈ వెపన్స్ యూజ్ చేస్తాము, క్యాన్స్టర్స్. ఓకే, ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కానీ దీనికి ఏంటంటే అన్ని సేఫ్టీ లాక్స్తోనే ఉంటుంది. ఇది ఫైనల్గా ఇస్తాం పిల్లలకి మేము. ఓకే, ఫస్ట్ బేసిక్తో ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ టార్గెట్ షీట్స్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత హోల్డింగ్, ఎయిమింగ్. మేము బేసిక్లో అందరికి నేర్పించేది అంటే HAT. HAT అంటే హోల్డింగ్, ఎయిమింగ్ అండ్ ట్రిగర్ ఆపరేషన్. ఓకే, సో దీంట్లో చాలా వరకు ఇన్స్టిట్యూట్లో ఫైరింగ్లో నేర్పించేది ఏంటంటే
హోల్డింగ్ ముందు ఏం చేయాలి, హోల్డింగ్ తర్వాత ఏం చేయాలి, హోల్డింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి రైఫిల్ని, ఇది ఒకటి నేర్పిస్తాము. అండ్ ఏ అంటే ఎయిమింగ్ చేస్తున్నప్పుడు మనం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి అంటే చాలా వరకు ఏంటంటే పిల్లలు కొట్టేస్తూనే ఉంటారు. దాన్ని ఏమింగ్ చేసే ముందు మన బాడీ పోస్చర్ ఎలా ఉండాలి, బ్రీతింగ్ కంట్రోల్ ఎలా ఉండాలి, అండ్ ఎలా వాళ్ళు ఏమింగ్ చేయాలనేది ఏలో ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చి టీ అంటే ట్రిగర్ ఆపరేషన్. ట్రిగర్ అంటే మనం కొంతమంది ఏం చేస్తారు, ఫైరింగ్ చేయగానే ఒక ప్యాషన్ తోటి చూడండి, ఎవరికైనా సినిమాలు మనకి ఒక సినిమా మూవీలో రాగానే ఏంటంటే ట్రిగర్ కొట్టడంలో వెళ్ళిపోతారు. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ సేఫ్టీ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ట్రిగర్ చేసే ముందు ఏంటంటే ఫస్ట్ బిఫోర్ ఏం చేయాలి, ఆఫ్టర్, డ్యూరింగ్ ఇవన్నీ నేర్పిస్తుంటాం. అండ్ సార్ చిన్న డౌట్ ఉంది, ఇప్పుడు 18 దాటగానే పిల్లలకి హెల్మెట్ కంపల్సరీ, లైసెన్స్ కంపల్సరీ, లేని బండి పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు జరుగుతుంది. బట్ ఒకవేళ ఇవి యూజ్ చేయాలన్న లైక్ దీనికి ఒకవేళ మనం బయట నేర్చుకోవాలని దీనికి లైసెన్స్ సంబంధించింది ఇంకేమైనా ఉంటుందో సపరేట్గా? దీంట్లో ఏంటంటే బేసిక్ ఎయిర్ రైఫిల్లోకి మనకి లైసెన్స్ రిక్వైర్మెంట్ లేదు. ఓకే దీనికి మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెపన్స్ పర్చేజ్ చేయాలనుకుంటే దే నీడ్ టు ప్రొడ్యూస్ దేర్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ అదర్ ప్రూఫ్స్ కానీ చూపించి మనం పర్చేజ్ చేయొచ్చు. స్టూడెంట్స్కి వచ్చే వారికి వాళ్ళు ఇంకోటి ఏంటంటే వెపన్నే కానీ దీన్ని ఓపెన్గా తీసుకొని కొంచెం బెదిరించడం కానీ ఇట్లాంటివి చేయడం ఉండదు. కొంచెం క్రేజీ పిల్లలు ఏం చేస్తారంటే దే డూ పబ్లిక్ మీద చూపించి ఇట్లా చేయడం చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఏ వెపన్ అయినా సరే ఇది లైసెన్స్ రిక్వైర్డ్ లేదు, కానీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేసేటప్పుడు సీక్రెట్గా హోల్డ్ చేయడం ఉంటుంది, అంటే కవర్ చేసి హోల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి ఇస్తే హార్మ్ఫుల్, హానికరం, లైక్ ఏమైనా ప్రాబ్లం అయినా వేరే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫన్నీగా పర్చేస్ చేసుకున్న తర్వాత కూడా ఫైరింగ్ చేసుకోవడం మళ్ళీ ఏమైనా అయితే కొంచెం ఉంటుంది కదా. ఇది ఎవరు పడితే వాళ్ళకి పర్చేస్ చేయడానికి ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇది పబ్లిక్ లో యూజ్ చేసి ఆడడానికి ఉండదు. దీని బేసిక్ ఏంటంటే ప్రొఫెషనల్ అండర్ లోనే నేర్చుకోవాలి. అండ్ సార్ ఇదేమంటారు, మీరు ఎక్సర్సైజ్, బాడీ ఫిట్టింగ్ అవన్నీ అన్నారు కదా, స్ట్రేట్ ఇది ఒకవేళ క్లాస్కి వస్తే మీరు లైక్ ఇన్స్టిట్యూట్ అన్నారు కదా, వచ్చిన తర్వాత వాళ్ళకి స్ట్రేట్ వెపన్స్ ఇచ్చేసి ఫైర్ చేయించేస్తారా, లేకపోతే దీనికి సపరేట్ వార్మప్, సపరేట్ ఫుడ్, అలాంటి సపరేట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దానికి సంబంధించి ఏమంటారు? డెఫినెట్లీ ఇది మనం డైరెక్ట్ నేను చెప్పాను కదా, ఫస్ట్ వెపన్ వాళ్ళ చేతికి ఫస్ట్ వాళ్ళు ఫిజికల్ గా ఫిట్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఫిజికల్ గా ఫిట్ ఉన్న తర్వాత ఫస్ట్ మేము వార్మప్ ఎక్సర్సైజ్ చేపిస్తాము, గ్రౌండ్ తీసుకెళ్తాం. ఫస్ట్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రన్నింగ్ కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిట్నెస్, పుషప్స్, సిటప్స్ ఇవి చేయించుతాము. ఆ తర్వాతనే గ్రౌండ్కి వస్తారు, ఇండోర్కి వస్తారు. ఇండోర్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మేము డ్రై ప్రాక్టీస్ చేయిస్తాము. డ్రై ప్రాక్టీస్ అంటే వితౌట్ బుల్లెట్. ఆ డ్రై ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే వితౌట్ బుల్లెట్ అంటే ఏ గన్స్ తో చేస్తారు? ఇవి ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు, వితౌట్ బుల్లెట్. ఫస్ట్ వితౌట్ బుల్లెట్స్ తోటి డ్రై ప్రాక్టీస్ చేస్తారు దీన్ని. అండ్ ఇంకోటి దీంట్లో కాకుండా మనకి డమ్మీ రైఫిల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకసారి చూపెట్టరా? ఇది డమ్మీ రైఫిల్ వచ్చేసి ఇది క్యామ్స్టర్ కాదు, యాక్చువల్లీ ఇది SLR స్పెసిమెన్, ఇది మోడల్. ఇది సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అంటారు దాని స్పెసిమెన్. జస్ట్ ఇది ఏంటంటే హోల్డింగ్ కోసం అనమాట. ఇది వీళ్ళు దీంతో హోల్డింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ మా వాళ్ళ గురించి, ఆ గన్స్, వెపన్స్ అంటే ఏంటి, బుల్లెట్ పెడితే ఎట్లా వస్తుంది? మాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండేది, గన్లను దగ్గర చూడాలి, ఆ గన్లో కూడా బుల్లెట్ ఎట్లుంటుంది. సినిమాలో హీరోలు ఇక్కడ ఇట్లా క్లిక్ చేయగానే కింద నుంచి ఒకటి పడుతుంది, మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ పైకి ఇచ్చేస్తారు. ఏంటి ప్రాసెస్ ఏంటి, అదేంటి, మేము ఎప్పుడు హీరోలం అవుతాం, మేము ఎప్పుడు గన్నులు పట్టుకుంటాం? మా గురించి ఒక చిన్న డెమో. ఈ రైఫిల్స్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇది రైఫిల్ అంటాము. సో ఈ రైఫిల్స్ వచ్చేసి మనం లోడింగ్ బ్రేక్ బ్యారెల్ అవుతుంది. బ్రేక్ బ్యారెల్ చేయడానికి ఏంటంటే మనం సేఫ్టీగా మనం బేస్ సపోర్ట్ తీసుకుంటాము. బేస్ సపోర్ట్ తీసుకొని దీనికి జస్ట్ ట్యాప్ చేసినప్పుడు దీన్ని బెండ్ చేయాలి. బెండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, దీంట్లో ఇవి పిల్లెట్స్ అంటాం మనం. ఇవి పిల్లెట్స్ ఉంటాయి. దీంట్లో 3 types ఆఫ్ పిల్లెట్స్ ఉంటాయి మనకి. ఒకటి ఫ్లాటెడ్ అండ్ బాల్. సినిమాలో బుల్లెట్లు పెద్దగా ఉంటాయి కదా, ఇది మనకి ట్రైనింగ్ పర్పస్ కాబట్టి సో దే కెన్ యూజ్ దిస్ ఓన్లీ. దీంట్లో పెడతారా? ఇది మనం దీంట్లో లోడ్ చేస్తాం దీన్ని. ఇది లోడ్ చేసిన తర్వాత ఈ బ్యారెల్ని మనం పైకి అంటాం. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సేఫ్టీ లాక్ అని ఉంటుంది. సేఫ్టీ లాక్, ఓకేనా? ఈ సేఫ్టీ లాక్ చూడు, ఈ సేఫ్టీ లాక్. ఇప్పుడు మనం ఇదేంటంటే మెయిన్గా పిల్లలు ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ ఫస్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇది వాళ్ళ ఫింగర్ ఇక్కడ వెళ్ళిపోతుంది, కొట్టేస్తారు. ఇది కొట్టకుండా ఉండడానికి ఫస్ట్ ఏంటంటే మనకి ఏమింగ్ కరెక్ట్గా వచ్చిన తర్వాతనే ఈ ఫింగర్ అనేది లోపలికి వెళ్ళాలి. మనకి ఏమింగ్ దొరికిన తర్వాతనే సేఫ్టీ లాక్ ఓపెన్ చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ బట్ ఉంది కదా, దీన్ని మనం బట్ అంటాం. ఇది బట్ ప్లేట్. ఈ యూ షేప్ ఉంది కదా, ఈ యూ షేప్ ని మన షోల్డర్
ఈ షోల్డర్ జాయింట్స్లో ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇది హోల్డింగ్ పర్పస్. అండ్ మన ఇది పిస్టన్ గ్రిప్. పిస్టన్ గ్రిప్ని పట్టుకున్న తర్వాత మన ట్రిగర్ ఫింగర్ని బయటనే పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత మన టార్గెట్ అండ్ మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మన బ్యారెల్ని పట్టుకోవాలి. ఇక్కడ 4 ఫింగర్స్ ఇట్ సైడ్ అండ్ థమ్ ఫింగర్ ఇట్. అండ్ మన చిన్ బోన్ ఉంది కదా, చిన్ బోన్ ఇక్కడ బట్కి టచ్ చేసి అండ్ దీని సైడ్ అలైన్మెంట్ అంటాం. సైడ్ అలైన్మెంట్ ఏంటంటే మన లెఫ్ట్ ఐ క్లోజ్ చేసి రైట్ ఐ తోటి ఇక్కడ యూ అండ్ ఫ్రంట్ టిప్ని మనం కాన్సన్ట్రేట్ చేసి చూసిన తర్వాత ట్రిగర్ దొరికిన మనకు టార్గెట్ ఏం దొరికిన తర్వాతనే మన ఈ ట్రిగర్ ఫింగర్ అనేది లోపలికి వెళ్ళాలి. ఓకే, సో ఈ ఫింగర్ మనకు దొరికిన తర్వాతనే వీ కెన్ డూ ఫైరింగ్. సార్ అదేంటి సార్ సినిమాలో గన్లు అనగానే బుల్లెట్ ఎక్కించి కాల్చడం, మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ. ఇదేంటంటే మనకు దీంట్లో టైప్స్ ఉంటాయి. మనకి ఆటోమేటిక్ ఉంటుంది, దాని సెల్ఫ్ లోడింగ్ ఉంటుంది. ఇదంటే బ్రేక్ బ్యారల్ ఈచ్ బుల్లెట్కి మనం లోడ్ చేసి ఫైర్ చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకు ఆటోమేటిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఓకే ఫస్ట్ వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చామంటే వాళ్ళు ఏం చేస్తారు, అది లోడ్ అయిందో లేదో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఫైర్ చేస్తే ఏంటంటే ఇంజురీ అవుతుంది. ఓకే, టు సేఫ్ గార్డ్ దెమ్ మన సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ దీంట్లో ఫస్ట్ వీళ్ళకి బ్రేక్ బ్యారల్తో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత ఇంకోటి దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఉండేది ఏంటంటే సెల్ఫ్ లోడింగ్ ఉంటుంది. మ్యాగజిన్ దాన్ని లోడ్ చేసేసి కాక్ చేసేసి డైరెక్ట్గా ఫైర్ చేస్తూ ఉంటారు. సార్ ఒకసారి నేటి యూత్ అని వీళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళకు కూడా క్లారిఫై ఉంటుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు మనము ఈ గన్ షూటింగ్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా సార్, ఇది ఏమన్నా మనకి పోలీస్ ట్రైనింగ్కి అట్లా ఏమైనా యూజ్ అవుతుందా, లేకపోతే దానికి సపరేట్ ట్రైనింగ్ ఉంటుందా, దీనికి సపరేట్ ఏమైనా ఉంటుందా అని క్వశ్చన్. సార్ గుడ్ క్వశ్చన్. సో మన స్టూడెంట్ అడుగుతున్నారు దీని అంటే ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడం వల్ల, ఈ వెపన్ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మనకి ఇది పోలీస్ ట్రైనింగ్లో ఉండేది సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా అని. సో దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకేనా, దీంట్లో ఏంటంటే మనం ఎయిమింగ్ హోల్డింగ్ అనేది వెపన్ మాత్రం మారుతుంది అంతే. వెపన్ దాని మెకానిజము మోడల్స్ మారుతుంటాయి, కానీ మనం ఒక్కసారి మనం నేర్చుకుంటే దీన్ని ఎయిమింగ్ చేయడము, హోల్డింగ్ చేయడము అండ్ ట్రిగర్ చేయడం నేర్చుకుంటే ఈ బేసిక్స్ అన్ని ప్రతి ఒక్క వెపన్లో సేమ్ ఉంటాయి. మన వెపన్స్లో వచ్చేసి మేము చూస్తాము మ్యాగజిన్ అనే ఉంటుంది. సో సెల్ఫ్ లోడింగ్ మ్యాగజిన్ ఉంటుంది, ట్రిగర్ ఉంటుంది, బ్యారెల్ ఉంటుంది అండ్ ఎయిమింగ్ పాయింట్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. సో ఇదైనా సరే ఇప్పుడు సార్ పట్టుకున్న మన పిస్టల్ అయినా చూడొచ్చు. మీరు ఈ పిస్టల్ చూస్తారు కదా, ఈ పిస్టల్లో కూడా సేమ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకు ఆ మ్యాగజిన్ లోడ్ చేసి పెట్టేస్తారు అండ్ కాక్ చేస్తారు, ఫైర్ చేస్తారు. సో దీంట్లో మనకేంటంటే ఈచ్ బుల్లెట్కి సెల్ఫ్ లోడింగ్ చేస్తాం. పిస్టల్ అయినా ఇది పిస్టల్ అయినా రైఫిల్కి అయినా. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు ఇక్కడ నేర్చుకున్నారంటే ఇది డెఫినెట్గా మీకు ఆర్మీ ట్రైనింగ్లోకి వెళ్ళినా కూడా, లేదంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా, మన నెక్స్ట్ గన్మెన్స్లో వెళ్తుంటారు కదా, ఎక్కడ ట్రైనింగ్ వెళ్ళినా కూడా మీకు ఏంటంటే సేమ్ కోచింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్. యా సార్, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత జాబ్స్ ఏమైనా ఉంటాయా, లైక్ స్పోర్ట్స్ కోటా? గుడ్ క్వశ్చన్. స్పోర్ట్స్ కోటా ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలకి ఏంటంటే ఓన్లీ ఫస్ట్ నుంచి మనం మెయిన్ మోటివ్ ఏంటంటే ఫోన్స్ నుంచి బయటికి రావడము. వాళ్ళకి ఎక్స్ట్రా ఆన్ గ్రౌండ్లో ఫిజికల్గా ఫిట్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే వీళ్ళ హ్యూమినిటీ కూడా ఎక్సర్సైజ్ చేయరు, మార్నింగ్ లేరు, వాకింగ్ చేయరు, ఏమి చేయరు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అసలు బద్ధకం అనేది వేస్తుంది పిల్లలకి. అది అవాయిడ్ చేసుకొని పిల్లలకి ఫిట్నెస్గా ఉండాలంటే అది పేరెంట్స్గా మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లల్ని ఒకే ఫోన్లో అడిక్ట్ కాకుండా వాళ్ళని వదిలిపించేసి కొంచెం ఏదో ఒక గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోమను, లేదంటే ఎక్సర్సైజ్ చేయమను. మీరు కూడా సైక్లింగ్, జస్ట్ బెస్ట్ సైక్లింగ్ లేకపోతే వాకింగ్ అనేది చేయడము, ఇట్లా ఫిజికల్గా ఫిట్ చేయడము మీ పిల్లలకి మీరు నేర్పించడంలో మీ వంతు కూడా చాలా యూజ్ ఉంటుంది. ఇంకోటి తన క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా అనేది. సో స్పోర్ట్స్ కోటా వచ్చేసి మనకి కొన్ని మనకి జాబ్స్ పర్పస్ అయినా కానీ నెక్స్ట్ కౌన్సిలింగ్కి వీళ్ళు వెళ్ళినప్పుడు, నెక్స్ట్ స్టడీస్ పర్పస్ అయినా కూడా కౌన్సిలింగ్లో స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది కాబట్టి బేసిక్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా వీళ్ళకి మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. సర్టిఫికేట్ మీకు ఈ స్పోర్ట్స్ కోటా అనేది జాబ్ పర్పస్లో కూడా మీకు ఒక కాలం చెక్ బాక్స్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ స్పోర్ట్స్ కోటా యూ విల్ గెట్ ద అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీకు కోటా అనేది అంటే నాకు కోటా అంటే ఒకటి ఐడియా వచ్చింది. ధోని సినిమాలో ధోని క్రికెట్ ఆడి క్రికెట్లో సెలెక్ట్ కాకపోతే మళ్ళీ రైల్వే అంటే రైల్ దాంట్లో జాబ్ వస్తుంది కదా సార్, అదేనా? ఆర్మీలో లేదు, ఆ కోటాలో జాబ్ వస్తుంది. సేమ్ ఇది కూడా ఇట్లా దీంట్లో నేర్చుకుంటే సర్టిఫికేట్ వస్తే గవర్నమెంట్లో జాబ్ వస్తుంది. ఎవరైతే ఇంటర్నేషనల్లో మన ఇండియా తరఫు నుంచి మెడల్స్ కొట్టేసి వాళ్ళు అచీవ్ అవుతారో, ఇది ఏంటంటే మనం చెప్పాను కదా, ఇది ఒలింపిక్ గేమ్. రైఫిల్ షూటింగ్ ఈజ్ ఏ ఒలింపిక్ గేమ్. మీరు బేసిక్ నుంచి మీరు లెవెల్స్ మీరు పెంచుకుంటూ వెళ్తే మీకు సర్టిఫికేట్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే జాబ్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? ఇది పర్సనల్గా వెపన్స్ మనం తీసుకొని ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ అనేవి ఉంటాయి కదా సార్, పర్టికులర్ ఇట్లా దీనికి కూడా ఉండి మనం పర్సనల్గా వెపన్ తీసుకోవచ్చా సార్? అంటే కోచింగ్ సెంటర్ ద్వారా త్రూ కోచ్.
ఎస్ ఈ వెపన్స్ అనేది మీరు ఇండివిజువల్ కొనాలంటే కొనొచ్చు, కానీ ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది సుధీర్ బేసిక్ ఎయిర్ రైఫిల్ అనే సెంటర్ ఉంది మనది ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో. సో ఇక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు నెక్స్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వరకు మీకు ఏంటంటే ఇండివిజువల్ ఒక వెపన్ ఉండాలి. సో అది ఇండివిజువల్ వెపన్ ఉండాలి అంటే మీరు ముందుగానే కొనుక్కోలేరు. ఇప్పుడు బేసిక్ ఎయిర్ రైఫిల్స్ మీరు కొనాలంటే 50,000 to 1 lakh వరకు ఛార్జ్ అవుతుంది. సో మీరు ఏంటంటే నెక్స్ట్ లెవెల్ నేషనల్ లెవెల్స్ నుంచి మీ ఓన్ వెపన్ ఉండాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతని హైట్కి ఇతని అలైన్మెంట్ వేరే ఉంటుంది, అంటే వెపన్ సెట్టింగ్ వేరే ఉంటుంది. సో ఇతని హైట్కి వెపన్ సెట్టింగ్ వేరే ఉంటుంది. సో ఇండివిజువల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎయిమింగ్ చేసుకోవడం వల్ల దీంట్లో రైఫిల్లో ఎప్పుడైనా జీరోయింగ్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. జీరోయింగ్ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ చూస్తామో బుల్లెట్ అక్కడే తగలడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడి నువ్వు సేమ్ వెపన్స్ వాడామనుకో నేషనల్స్ లెవెల్స్లో ఏమవుతుంది, సో అది చేంజింగ్ అవుతుంది. సో దానివల్ల మీరు రిసీవ్ కాంపిటీషన్స్ కావద్దు అనమాట. అమ్మో ఇంత ప్రాసెస్ ఉంది ఇందులో. ఎస్, అంటే వెపన్ పర్సనాలిటీ హైట్ అవన్నీ ఉంటాయి సార్. అవును, వాళ్ళ హైట్ తగ్గట్టుగా వాళ్ళు అలైన్మెంట్స్ సెట్ చేసుకోవడానికి నేషనల్స్ ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ వెపన్. ఆ వెపన్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు విత్ ద ఇన్స్టిట్యూట్ నుంచి మీకు రెఫరెన్స్ లెటర్స్ ఇస్తారు. నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ చెప్పు, పర్లేదు. సార్ ఇది ఇప్పుడు ఓన్లీ రైఫిల్స్ పిస్టాల్స్ ఎందుకు యూజ్ చేస్తారు సార్? ట్రైనింగ్లో వేరే ఎందుకు యూజ్ చేయరు వెపన్స్? యా, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఒక్కసారి మీరు పెద్ద పెద్ద వెపన్స్ని ఒక్కసారి హ్యాండిల్ చేయలేరు కాబట్టి సో ఫస్ట్ హోల్డింగ్ అనేది మనం నేర్చుకోవాలి. సో నువ్వు నేర్చుకోవాలంటే పెద్ద వెపన్స్ ఇచ్చేసి మనం ఫైర్ చేసేది ఏంటంటే ఇట్స్ కాస్ట్ డెత్ ఆర్ ఇంజురీ. సో అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ బేసిక్ చిన్న రైఫిల్స్ నుంచి నేర్చుకోవడానికి మన డమ్మీ వెపన్స్ ఉంటుంది. డమ్మీ వెపన్స్ తర్వాత మెయిన్ వెపన్స్లోకి వెళ్ళొచ్చు. అందుకని డైరెక్ట్గా పెద్ద వెపన్స్ ఇవ్వరు మీకు. దేర్ ఈజ్ ఎనీ క్వశ్చన్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? వెపన్ మనం హోల్డ్ చేయాలంటే మనకి లైసెన్స్ అవసరమా సార్ వెపన్కి? ఎస్, మీకు ఈ చెప్పాను కదా బేసిక్ ఎయిర్ గన్ రైఫిల్స్కి లైసెన్స్ రిక్వైర్ లేదు. కానీ యూ షుడ్ నాట్ యూజ్ దిస్ వెపన్స్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. ఓకే, దీనికి సర్టెన్ ఒక ట్రైనింగ్ సెంటర్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవాలి. అండ్ వెపన్స్ మీరు ఇండివిజువల్ పర్చేస్ చేసినా కూడా దాన్ని మీరు యూ షుడ్ క్యారీ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. అంటే మీరు పబ్లిక్లో షో చేయడానికి యూజ్ చేయకూడదు ఈ వెపన్స్. సో ఇట్ ఈస్ అ క్రైమ్. ఓకే సార్, ఒకసారి ఇది చూపెట్టరా, అంటే ఇది ఎట్లా యూజ్ చేస్తారు? యా, చెప్పండి. ఇది మనం అది రైఫిల్. ఓకే, ఇది వచ్చేసి పిస్టల్. ఇది ఓకే. సో పిస్టల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఉంటుంది, దీంట్లో సింగిల్ హ్యాండ్ లోడింగ్ ఫైరింగ్ ఉంటుంది. ఇదంటే సేఫ్టీ కోసము. ఒకవేళ కొంతమంది ఇది బ్రేక్ బ్యారెల్ చేయడానికి రానప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ఇది పెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా అవడానికి. ఓకే, ఈ బ్రేక్ బ్యారెల్ చేస్తాము. సేమ్ దీంట్లో కూడా పిల్లెట్స్ వచ్చేసి దీంట్లో పాయింటెడ్ అండ్ 3 types ఆఫ్ మీకు చూపించాను కదా, దీంట్లో ఇది పాయింటెడ్ అనమాట. ఓకే, ఇది లోడింగ్. సార్ అది ఐరన్ ఐరన్ ఇది అల్యూమినియం ఉంటుంది పిల్లెట్స్ వచ్చేసి. ఓకే, అండ్ దీనిలో రబ్బర్వి కూడా ఉంటుంది అండ్ ఐరన్ కూడా ఉంటాయి. ఓకే, ఒకవేళ దీంతో నార్మల్గా ఎవరికైనా తగిలిన బ్లడ్ అవడం అలాంటిది హార్మ్ఫుల్ అవుతుంది? ఇట్ సడన్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు 10 meters to 50 meters 20 meters వరకు ఎఫెక్టివ్ రేంజ్ అనేది ఉంటుంది 10 meters లోపు. ఆ తర్వాత వెళ్తే కూడా వెళ్తుంది, కానీ ఇది అంత ఇంజూరీ అవ్వదు. కానీ డిస్టెన్స్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం ఇంజూరీ అవుతుంది. ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఓకే, సో మనం లోడింగ్ ఇలా చేస్తాము. దీనికి కూడా సేఫ్టీ లాక్ ఉంటుంది. ఓకే, దీని సేఫ్టీ లాక్ అంటాం మనం. ఇది లాక్ అన్లాక్ ఉంటుంది. సో ఇది అన్లాక్ ఓపెన్ చేసిన తర్వాతనే ఈ సింగిల్ హ్యాండ్ ఫైరింగ్ ఉంటుంది. ఈ ఫైరింగ్ ఏంటంటే సింగిల్ హ్యాండ్తో చేసే పొజిషన్ వచ్చేసి మనం ఒలింపిక్స్లో చూస్తాం కదా, మనం స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఎయిమింగ్, అండ్ మీరు ఒక లెఫ్ట్ ఐ క్లోజ్ చేసుకోవాలి, రైట్ ఐ తోటి ఫైర్ అండ్ డౌన్. అండ్ ఎప్పుడు సార్ మీరు ఫైర్ చేసినప్పుడు ఈ బ్యారెల్ ఫ్రంట్ సైడే ఉండాలి. వెపన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎప్పుడు ఇట్లా ఫ్రంట్కి కానీ సైడ్కి కానీ తిప్పకూడదు. ఓకేనా, ఎందుకంటే సేఫ్టీ పర్పస్. ఒకవేళ ఇన్ కేస్ ఇట్ ఈస్ లోడెడ్ ఇట్ విల్ ఇంజూర్డ్. ఓకేనా, 2 inches వరకు బుల్లెట్ దిగిపోతుంది లోపల. సో ఇట్ ఈస్ సేఫ్టీ పర్పస్ కోసం మీరు ఎప్పుడు హ్యాండ్ అనే వెపన్స్ పట్టుకున్నప్పుడు కానీ ఇది బ్యారెల్ ఫ్రంట్ సైడ్కి ఫేస్ చేసి ఉండాలి. బుల్లెట్ ఏం లేదా సార్? దీంట్లో లేదు సార్. ఇది ఈ కలర్ డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే చిన్న బేసిక్స్ కోసం నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం వుడెన్ రైఫిల్తో ప్రాక్టీస్ ఇప్పిస్తాము వాళ్ళ హోల్డింగ్ కోసము. వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ ది స్టేజ్లో మనం ఈ వెపన్ ఇస్తాము. ఇది కూడా బ్రేక్ బ్యారెలే. సో ఇది కొంచెం ఏంటంటే దానికంటే కొంచెం ఈజీగా ఉంటుంది బ్రేక్ చేయడము అండ్ లోడింగ్ చేయడం. ఇది కూడా ఓకే. సేమ్ దీంట్లో కూడా పిల్లెట్స్ వచ్చేసి మనం దీనికి వేరే పిల్లెట్స్ ఉంటాయి. రైఫిల్ టు రైఫిల్ పిల్లెట్స్ వేరే ఉంటాయి అన్నమాట. సో దీని పిల్లెట్స్ వేరే ఉంటాయి. దీని మాస్టర్ పాయింటెడ్ పిల్లెట్స్ ఇది. దీని పిల్లెట్స్ వేరే ఉంటాయి. ఒక్కొక్క రైఫిల్కి ఒక్కొక్క సైజు ఉంటుంది మనకి దీంట్లో.
సో సేమ్ లోడింగ్. దీంట్లో ఏంటంటే సేఫ్టీ లాక్ ఉండదు, డైరెక్ట్ ఫైర్ అవుతుంది. కొంచెం ఏంటంటే ఈ ట్రిగర్ హార్డ్గా ఉంటుంది, మీరు ట్రిగర్ చేసేటప్పుడు హార్డ్ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు ఫీల్ అవ్వడానికి, అంటే మనం ఎలా ఫైర్ చేస్తున్నామో అది ఎలా మూమెంట్ ఇస్తుంది అనేది ఫీల్ అవ్వడానికి కోసం బేసిక్ ఉన్న వెపన్ ఇది. సో దీని కూడా సేమ్ ఎయిమింగ్, అండ్ మన స్టాండింగ్ పొజిషన్ తీసుకుంటాము, అండ్ మన చిన్ అండ్ క్లోజ్ యువర్ లెఫ్ట్ ఐ టార్గెట్ అండ్ ఫైర్ డౌన్. సో ఇది కూడా అంతే, మనం ఎప్పుడు ఫైర్ చేసినా కూడా దీన్ని ఫ్రంట్ ఫేసింగే ఉండాలి బ్యారెల్స్ అన్ని. ఓకే, వావ్. సో సార్ ఇవి హెడ్సెట్ ఎందుకు? హెడ్సెట్ ఒకసారి అంటే సినిమాల్లో చూస్తే వాళ్ళు హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటా ఫైరింగ్ చేస్తారేమో అని అనుకునేట్టు, నాకు అంత ఐడియా, అంటే మా పబ్లిక్ కూడా అదే ఐడియా. ఓకే, ఇది హెడ్సెట్ అనేది పాటలు వింటానే కాదు, కొంచెం ఏంటంటే పిల్లలకి ఫస్ట్ దీని సౌండ్ వల్ల ఫియర్ అవుతుంటారు, భయపడుతుంటారు. ఓకే, సో అది అవాయిడ్ చేయడానికి ఇంకోటి ఏంటంటే మన కాన్సన్ట్రేషన్, మన టార్గెట్కి ఏం చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా, కొంతమంది ఏదైనా డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ఏంటంటే ఇది కంప్లీట్గా మనం ఇలా పెట్టేసుకుంటే సో సౌండ్ ప్రూఫ్ అనమాట ఇది. సో మనం మాట్లాడింది తప్ప ఇంకా వీళ్ళు ఎవరు మాట్లాడింది మనకి వినిపించదు. వావ్. ఎస్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. Yes. ఎంత ఉంటుంది సార్ కాస్ట్ అది? ఇది చిన్న మనకి 500 నుంచి ఉంటాయి కాస్ట్లీ. దీని 500 అంటే ఇందులో పాటలు వినలేమా? నో, బ్లూటూత్ కనెక్ట్ చేసి జస్ట్ ఇది ఏంటంటే సౌండ్ ప్రూఫ్ కోసం అంతే, దట్ యూ కెన్ ఫీల్ దిస్. ఇప్పుడు మీరు మాట్లాడింది మీరు తప్ప ఇంకెవరు వినిపించదు. హలో 1 2 3 మై గెస్. అవును సార్, కొంచెం యాస్, చాలా డేంజర్ ఉంది అది, పిల్లలు భయపడతారు. అంటే వీళ్ళకి సౌండ్ వల్ల రైఫిల్ కొంతమంది ఏంటంటే బేసిక్లో ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ ఫైర్ అవ్వగానే ఒక సౌండ్ వస్తుంది కదా, ఓకే, ఆ సౌండ్ భయపడకుండా ఉంటారు. ఇది పెట్టుకుంటే ఏంటంటే ఆ సౌండ్ వినిపించదు. ఇంకోటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన ఫోకస్ మన టార్గెట్కి ఫోకస్ చేయగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ గురించి, మీ ఇన్స్టిట్యూట్ గురించి, అంటే ఇది ఎట్లా యూజ్ అవుతుంది, ఇక్కడ లొకేషన్ ఏంటి, ప్లేస్ ఏంటి అన్న ఒకసారి చెప్తే. యా, మన ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి సుధీర్స్ బేసిక్ ఎయిర్ రైఫిల్ అండ్ పిస్టల్ ట్రైనింగ్. ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ ప్యారడైజ్ వెనకాలేనే వెస్లీ బాయ్స్ జూనియర్ కాలేజ్లో మన ఈ ప్లేస్ ఉంది, మన ఇండోర్లో. సో దీన్ని మనకు ఏంటంటే బేసిక్ ఏంటంటే తక్కువ కాస్ట్లో మనం బెస్ట్ ట్రైనింగ్ రావాలనుకుంటే మీరు ఇక్కడ రావచ్చు. అండ్ ఇంకోటి మనది ఏంటంటే వి క్రియేషన్ ఛానల్ ద్వారా మనం పబ్లిసిటీ చేస్తున్నాము. సో ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ వి క్రియేషన్స్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సబ్.